ధర్నాకు కార్యక్రమానికి వచ్చినటువంటి ఉద్యమ సహచరుడు శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ, వ్యాగ రమేష్, అదేవిధంగా ఈ ధర్నా ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి కాబోయే ఎస్ఐలకు, కాబోయే కానిస్టేబుల్లకు నా యొక్క ఉద్యోగపూర్వక నమస్కారం. పోలీసు ఉద్యోగం అంటే నా దృష్టిలో చాలా గొప్ప ఉద్యోగం. మీరందరూ ఈ కొంతమంది చేసిన పనుల వల్ల దానికి మీరు చెప్పుకునికే సిగ్గుపడుతున్నారేం కానీ సీఎం చెప్పారు కుంభకోణాలు చేసిన కాదు, తప్పు చేసిన ఆఫీసర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జి దాకా కూడా, చీఫ్ జస్టిస్, రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేసేది ఎవరంటే పోలీసు వాళ్ళేనని చెప్పి. అంటే పోలీసుల అధికారాలకు పరిధి లేదు. అత్యంత ఈ దేశంలో ఉన్న రాష్ట్రపతి నుంచి, ఒక అటెండర్ నుంచి, ఒక సాధారణ పౌరుల నుంచి, రైతుల నుంచి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా కూడా చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళు, అవినీతికి పాల్పడ్డోళ్ళు, ఈ సమాజాన్ని ధిక్కరించిన వాడు ఎవడైనా కూడా మీ ముంగట వంగి సలాం పెట్టవలసిందే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ముఖ్యంగా ఈ విషయానికి వస్తే, ఈ విషయం లోపల చాలా మంది సోదరులు మీరు అందరు రాకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఎప్పుడు గత 5-6 నెలల నుంచి కూడా నా దగ్గరికి వచ్చారు. హోమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లాను, సీఎం దగ్గరికి తీసుకెళ్లాను, PS రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తోటి చాలా సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను. ఇప్పుడు కూడా మనం ఉద్యమం ఇచ్చినప్పుడల్లా వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీసర్స్. కృష్ణన్న 8 రోజుల్లో ఉద్యోగం వస్తుంది, రిజల్ట్ ప్రకటిస్తున్నాం వీళ్ళకి అని చెప్తారు. ఎప్పుడు ఉద్యమం చేస్తుంటే 8 రోజులని అన్నారు. మీ అందరు చూశారు, మొన్న కూడా ఫోన్ చేసి మాట్లాడితే వీళ్ళ రిజల్ట్ 8 రోజుల్లో ప్రకటిస్తామంటే నేను ఎంబడే క్లాస్ తీసుకున్నా. ఎప్పుడు 8 రోజులు అనబట్టి చాలా రోజులైంది. ఏంటిది మీ సంగతి? సీఎం దగ్గరకు వస్తే ఫైల్ క్లియరైజేషన్ అన్నాడు, హోమ్ దగ్గరకు పోయినాం, లా, GAD, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మీరు పెట్టినటువంటి కొరువులు ఏ అయితే లీగల్ ఆబ్జెక్షన్, చట్టపరమైనటువంటి అవరోధాలు ఉన్నాయో అవి అన్నింటినీ క్లియర్ చేశారు. ఇంకా అభ్యంతరం ఏముంది? ఈ దఫ కనుక ఇవ్వకపోతే కరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇల్లునే ముట్టడిస్తాము. 2 ఏళ్ళు అవుతుంది, ఒక నెల అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఏ ఉద్యోగమైనా ఇంతవరకు నోటిఫికేషన్లు వస్తే 4 నెలల 5 నెలల లోపలనే క్లియర్. రెండవది, ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మెన్ అంటున్నారు. మీ దగ్గర వచ్చి రన్నింగ్ చేయమని చేతనైతేనేమో చూస్తాం. రన్నింగ్ చేసిండ్రు, ఉద్యోగాలు చేసిండ్రు. అరే జాబ్ పెడితే మా వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని ఆగి ఉంటారండి. వీళ్ళైతే పెళ్లిళ్ళ మీద ఒక్కొక్కరు 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేస్తున్నారు. మా వాళ్ళు 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 28 ఏళ్ళు అయితే కూడా ఇంకా జాబ్ వస్తుందేమో, జాబ్ వస్తే తప్ప పిల్లనిచ్చేటట్టు ఆ జాబ్ అయినా మీరు రిజల్ట్ డిక్లేర్ చేయండి అని చెప్తే చాలా అవరోధాలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసిన పాపానికి ఈ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైంది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. సోనియా గాంధీ ముఖం చూశాం, పాపం ఈమె అధికార ధ్యానం లేదు, మంచిగా పరిపాలిస్తుందని ఆమె ముఖం చూసి ఓట్లేస్తే అక్కడ చెక్క బొమ్మ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్ ఉనుకలు పలుకలు. ప్రధానమంత్రి అంటే ఊరంటారు, ఏదైనా చెక్క కూడా ఊరంటారు, ఏదైనా మాట్లాడారు. ఇక్కడ ఒక రబ్బర్ బొమ్మ నెట్టారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే అసలు ఓట్లేసుడు కాదు, ఇది సమాప్తమైనటువంటి గోడ కట్టినట్టే కాంగ్రెస్ కు చేసిపోయింది ఈ దుర్మార్గుడు. ఓట్ల జాబులు అంటాడు, ఏమంటాడు, ఏది అంటాడు, ఒక్క పని కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని అరోముఖంగా ప్రవహింపజేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది, ఉద్యోగాలు లేవు, పాలన లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, చట్టం లేదు, న్యాయం లేదు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా తిరోగమన దిశ లోపల పోతుందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఇక ఇప్పుడే చెప్తున్నాం, 8 రోజులు మీరు 8 రోజులు గడువు పెట్టారు. ఇక మేము 8 రోజుల గడువు మీకు ఇస్తున్నాం. ఈ 8 రోజుల్లో మీరు రిజల్ట్ ప్రకటించకపోతే మేము మాత్రం చెప్తలేం కానీ సీరియస్ ఉంటది పరిస్థితి అని చెప్పి తెలుస్తున్నాం. ఉరుకుత రావాలే మీరే ఉరుకుతొచ్చి రిజల్ట్ ప్రకటించేటటువంటి పరిస్థితిని మేము సృష్టిస్తాం. ఎన్నో ఉద్యమాలలో చూశారు మీరు,
మెడ మీదకి వచ్చిందాకా జాగ్రత్త పడలేరు. ఇప్పటికీ ఓపిక నశించింది. 2 ఏళ్ల దాకా ఓపిక పెట్టాం. ఇప్పుడు చివరి హెచ్చరిక చేస్తున్నాం. 8 రోజులు ముందు ముఖ్యమంత్రిని కలిస్తే మనోళ్ళందరూ వచ్చారు. కృష్ణయ్య గారు నేను క్లియర్ చేసినా ఇక రిజల్ట్ పెట్టుండి చెప్పారు. చెప్పిన తర్వాత పిఎస్ పిలిచి వీళ్ళ రిజల్ట్ మనం ఫైల్ క్లియర్ చేసినాము, వెంటనే రిజల్ట్ పెట్టమని చెప్పి మా మూల చెప్పాడు. ఆయన పిఎస్ ఎంబడే కలిసి మీరు ఫోన్ చేయండి అంటే అన్నగారు నేను ఫోన్ చేసి ఎంబడే రిజల్ట్ పెట్టించేటట్టు చేస్తా అన్నాడు. రిజల్ట్ లేదు, వాళ్ళు లేరు, సీఎం మాట ఆఫీసర్లు ఇంటలేరు, ఆఫీసర్ల మాట కిందోళ్ళు ఇంటలేరు. ఈ రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది. 1 కాదు 2 కాదు 2 లక్షల మంది కానిస్టేబుల్ జాబ్ కు 40,000 మంది ఎస్ఐ జాబ్ కోసము ఈ ఫలితాల కోసం రాసి ఈ రోజు రోడ్ల మీద వేడి చేస్తున్నారు. ఈ ఫలితాలు ప్రకటిస్తే ఇంకో దానికోసం ప్రిపేర్ కావడానికి వీలవుతుంది. ఇంకొకటి నోటిఫికేషన్ కోసం ఉద్యోగాలు రెడీ ఉన్నాయి. ఆ ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్ వేయకుండా ఆపుకోవడానికి కుట్రపూరితంగా చేస్తున్నారు. రెండవది, ఈ ఉద్యోగాల భర్తీని ఏదో ఉద్యోగాలు ఇస్తున్నాం నిరుద్యోగులకు అనే కోణంలో కాదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను శాంతి భద్రతను కాపాడడము, ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వడం అనే కోణంలో కూడా